రూపొందించింది. ఈ సమాచారాన్ని కొన్ని ఛానల్స్ ప్రసారం కూడా చేశాయి. అయితే సభలో జరిగినటువంటి చర్చను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రజలందరికీ సమగ్రంగా వివరించడానికి ప్రభుత్వం శ్వేతపత్రానికి పోటీగా శ్వేతపత్రం విడుదల చేయబోతోంది. ప్రజలుగా పడ్డటువంటి కష్టాన్ని ప్రతిబింబించే ఈ పత్రానికి శ్వేతపత్రంగా నామకరణం చేసినట్టు కూడా చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. గుడ్ జాబ్ బై కేటీఆర్. సరైన ప్రతిపక్షం, సరైన మెజారిటీ. సమర్థవంతంగా పాలకపక్షాన్ని కేటీఆర్. తగినంత అవకాశం రాలేదని ప్రజలకు పూర్తి వాస్తవాలు తెలియాల్సి ఉందని భావిస్తున్నాం. బీఆర్ఎస్ రేపు పూర్తి స్థాయిలో